నిమిషాలు 10 నిమిషాలు. స్పోకెన్ ఇంగ్లీష్ టుడే ఈరోజు క్లాస్ మనం ఒక సబ్జెక్ట్ని సబ్జెక్ట్తో ఒక వాక్యాన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనేది ఈ వీడియో చూపిస్తాను. విద్యార్థులు గమనించండి. ఇక్కడ మనం సబ్జెక్ట్ అంటే ఎవరైనా పని చేసే వ్యక్తిని సబ్జెక్ట్ అంటారు. ఇక్కడ వారు తీసుకున్నాం. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్లో దే, వారు. దే అంటే THEY, దే అంటే వారు. వారు దే ఆర్ రీడింగ్. ఇక్కడ ఆర్ అనేది బీ ఫామ్ అవుతుంది. బీ ఫామ్. ఇక్కడ దే ఆర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ దే అనేది ప్లూరల్ నంబర్, అంటే బహువచనం. ఒకరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు దే అంటాం. అప్పుడు బీ ఫామ్ ఆర్ పెట్టాలి, ఈజ్ పెట్టకూడదు. దే ఆర్ రీడింగ్, వెర్బ్ ప్లస్ 1. రీడింగ్, వెర్బ్ ప్లస్ 1, రీడింగ్. రీడ్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్. దానికి ఇంగి చేరిస్తే వారు చదువుతూ ఉన్నారు, అంటే ఆ పని నడుస్తూ ఉందన్నమాట. వారు చదువుతూ ఉన్నారు. ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు దీన్ని. ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు. అదేవిధంగా దే ఆర్ ప్లేయింగ్, వారు ఆడుతున్నారు, ఆడుతూ ఉన్నారు. దే ఆర్ వాకింగ్, వారు నడుస్తూ ఉన్నారు, వారు నడుస్తూ ఉన్నారు. దే ఆర్ రైడింగ్ ద బైక్, బైక్ రైడింగ్, బండి తోడడం. దే ఆర్ రైడింగ్ ద బైక్. ఓకే. దే ఆర్ రైటింగ్, రైటింగ్ అంటే రాయడం. దే ఆర్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంగ్ రావాలి. దే ఆర్ రైట్ అని ఆపకూడదు. దే ఆర్ రైటింగ్, దే ఆర్ రైటింగ్. దే ఆర్ ప్లఫింగ్. ప్లఫింగ్ అంటే దున్నడం, భూమి దున్నడాన్ని రైతులు భూమి దున్నుతారు కదా, ప్లఫింగ్. దే ఆర్ ప్లఫింగ్, వారు భూమి దున్నుతూ ఉన్నారు. దే ఆర్ వాచింగ్, దే ఆర్ వాచింగ్ టీవీ. దే ఆర్ వాచింగ్ టీవీ, వారు టీవీ చూస్తూ ఉన్నారు. దీన్ని ఆ పని వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మనం ఈ విధంగా స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఈ స్ట్రక్చర్లో ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ అంటాం. ఆర్ బీ ఫామ్, దే ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. రీడ్ రీడింగ్, వాక్ వాకింగ్, ప్లే ప్లేయింగ్, ఈట్ ఈటింగ్. ఇలా కాబట్టి ఈ స్ట్రక్చర్ని మనం ఫాలో కావాలి. మీరు సొంతంగా కొన్ని స్ట్రక్చర్ ప్రకారంగా కనీసం ఒక 15 వాక్యాలు రాసి చూపించండి. సో కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను. దే ఆర్ రీడింగ్, దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ వాకింగ్. నెక్స్ట్ ఈ దే ప్లేస్లో మీరు వి కూడా రాసుకోవచ్చు. సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ వి, సబ్జెక్ట్ ఇక్కడ డే బదులుగా వి రాసుకోవచ్చు. అప్పుడేమవుతుంది? వి ఆర్ ప్లేయింగ్. దే బదులు వి ఆర్ వాకింగ్, వి ఆర్ రైడింగ్, వి ఆర్ రైటింగ్, వి ఆర్ ప్లఫింగ్, వి ఆర్ వాచింగ్. కాబట్టి ఇది ప్లూరల్ నంబర్ అంట. ప్లూరల్ నంబర్ అంటే ఒకరికన్నా ఎక్కువ ఉంటే ప్లూరల్, బహువచనం. ఒకరు రాస్తున్నారు అనుకోండి, సపోజ్ ఐ ఆమ్ రైటింగ్, ఒక్కరు. కానీ ఇద్దరు రాస్తుంటే దే ఆర్ రైటింగ్. నేను రాస్తున్నాను, ఐ ఆమ్ రైటింగ్. మేము రాస్తున్నాం, వీఆర్ రైటింగ్. వి అంటే మేము, ఇప్పుడు వి అంటే మేము. అర్థమైందా?
ఆ ప్లేస్లో ఐ పెడితే ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి, ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి, హీ వచ్చినప్పుడు ఈజ్ రావాలి, షీ వచ్చినప్పుడు ఈజ్ రావాలి. ప్రజెంట్ టెన్స్లో అయితే ఇట్ అంటే అది. కాబట్టి ఇది సబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి, ఈ ప్లేస్లో రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఐ కానీ ఉయ్ కానీ షీ కానీ ఇక్కడ రాయాలి. అర్థమైందా? సో కాబట్టి ఈ మోడల్లో 10 వాక్యాలు రాస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.